బీటీఎస్సీ జూనియర్ ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ పోతే కొద్దిగా లైక్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. బీటీఎస్సీ జూనియర్ ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్ 2026 అప్లై ఆన్లైన్ ఫర్ దాదాపు 2809 జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులు అయితే ఉన్నాయి. బీటీఎస్సీ అంటే బీహార్ టెక్నికల్ సర్వీస్ కమిషన్. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుందాం. రిక్రూటింగ్ బాడీ బీటీఎస్సీ, అలాగే పోస్ట్ నేమ్ వచ్చి జూనియర్ ఇంజనీరింగ్ జేఈ. రిక్రూట్మెంట్ ఇయర్ వచ్చి 2026. అలాగే పూర్తిగా మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అలాగే లొకేషన్ వచ్చి బీహార్లో. ఇప్పుడు మనం టోటల్ వేకెన్సీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు 2809 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో జేఈ సివిల్ వాళ్ళకి 2653, అలాగే జేఈ ఎలక్ట్రికల్ వాళ్ళకి 86, అలాగే జేఈ మెకానికల్ వాళ్ళకి 70. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్ కేటగిరీ, ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళు అనమాట 100 రూపాయలు అయితే పే చేయాలి. ఆన్లైన్లోనే పే చేయాలి. డబ్బులు అయితే వెనకైతే రావు. ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నోటిఫికేషన్ రిలీజ్ వచ్చి డిసెంబర్ రిలీజ్ అయింది 2025. అప్లికేషన్ స్టార్ట్ వచ్చి డిసెంబర్ ఈ మంత్లోనే 2025. లాస్ట్ డేట్ వచ్చి జనవరి 12, 2026. ఎగ్జామ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. మీరు ఆఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండాలి ఈ విషయంలో. ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మినిమం ఏజ్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ వచ్చి 37 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చి గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే ఉంటుంది ప్రతి కేటగిరీ వాళ్ళకి. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. డిప్లొమా ఇన్ సివిల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్లో పట్టా ఉంటే చాలు. ఇప్పుడు మనం శాలరీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పే లెవెల్ ఆస్ ఫర్ బీహార్ గవర్నమెంట్ నార్మ్స్. అలాగే అప్రాక్స్ శాలరీ ఎంత ఉంటుందంటే 35,400 పర్ మంత్. అలాగే ప్రతి ఒక్క బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అంటే టీఏ అని, డిఏ అని, హెచ్ఆర్ఏ అని ఇలాంటి బెనిఫిట్స్ అయితే పక్కాగా ఉంటాయి. ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. రిటన్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఈ రకంగా వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.